డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు అనమాట. రేయ్ నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని. బావా బ్రో వాట్సాప్ మై మ్యాన్. అరే నిన్ను ఆగాగు, క్యాండిడేట్ క్యాబ్ ఎక్కించేసావా? ఎక్కించేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏంట్రా గుడ్డు? ఏంటి గుడ్డు? ఒక తందూరి చికెన్ కాల్చినని కాల్చేశాడ్రా. ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోద్దో అంత మాడిపోయాడ్రా. బుగ్గైపోయాడ్రా, మస్ అయిపోయాడ్రా నాయన. సరే ఇంటికి వచ్చి వస్తానులే. అది మా బావని ఏం చేసాడు అన్నావుగా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని ఎలా మార్చాలో, ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారో. మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా, ఆయన తీసుకొచ్చి ఒంగోబెట్టి 4 గుద్దులు గుద్దాడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో, ఆడికి ఇంక లేవని కూడా లేవదు. రాయ్ అదే ఆయన ఇంక లేవని కూడా లేవరు. ఈ రోజు ఆ మూర్తి గారిని కొడితే రేపు ఇంకోటి భయపడతాడు. అప్పుడు ఆయన కూడా కొడతాం, అలా 1 by 1 కొట్టుకుంటూ వెళ్తాం. ఆయన భయం పోయే వరకు. ఏడిసావు, ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు. ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషుల్ని కాదు, ఆయన మనసులో ఉన్న భయాన్ని. ఇవన్నీ ఎవడైనా చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అయిన ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి. అంటే ఆయన ఇష్టాల్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇష్టమైనవంటే తిండి, నిద్ర, సెక్స్ ఇలాంటివా బావా? అవన్నీ నీకురా, ఆయన ఏజ్కి సూట్ అయ్యేవి చెప్పు. ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లో నుంచి మెల్లగా వెళ్ళిపోద్ది. మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయేంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి? ఆయనకి మేమంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్, వాటితో పని అవ్వట్లేదు కదా. ఇక్కడ బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు, అవుట్ ద బాక్స్. అది చెప్పొచ్చో లేదో తెలీదు కానీ ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ బై ద వే. ఏంటి డౌట్? ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉందా? చెప్పు చెప్పు, పర్లేదు. మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం 1 2 3 4 అలా సెటప్లు పెట్టుకుంటానే ఉంటారు తెలుసా. ఆపుతారా మీరు ఇంకా? మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అబ్బో, మీ నాన్నని ప్రేమించే ఆ మహతల్లి ఎవరమ్మా? ఎవరో అప్పడాల విజయలక్ష్మి అంట. అప్పుడా విజయలక్ష్మ? ఆ పేరు ఎక్కడ విన్నట్టుందే. మీ అక్కరా బావా, మీ అక్క. ఓ ఆ అక్క. మీ అక్క? మా దూర బంధువులే, కొంచెం దురద ఎక్కువ. మీ నాన్న ఏమన్నా గోకిందా, రక్కిందా, కెలికేసిందా? చిచి, ఏమో నాకు అనిపించింది. కానీ 1 సైడ్ లవ్వే. మీ నాన్నను 1 సైడ్ లో చేయడం, ఏం చెయ్యపోవడం. కరోనా దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈ దరిద్రం ఉంది అదంతా. ఏమైంది? మా నాన్నకేం తక్కువ? ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైతే ఆనందం గురించి ఎందుకులే, ఇందాకే తిన్నావు. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే సరే. సంతు, యా కమ్. థ్యాంక్స్ అండ్ సారీ. వాట్ ఫర్? Thanks for what you're doing right now and sorry for what I did before. ఈయనెప్పుడు నార్మల్ అవుతారో ఏంటో. బావా, ఎవరు అప్పడం అంట లైన్ లో ఉంది. అమ్మో వద్దురోయ్, నాకు ఓపిక లేదు, ఏదో చెప్పెట్టి. మో మా బావకి ఇప్పుడు ఓపిక లేదంట కదా, మళ్ళీ చెయ్యి. ఓపిక లేదంటే ఎలా బాబు? ఓపిక తెప్పించాలి కదా, ఎనర్జీ రప్పించాలి కదా, రెడ్ బుల్ తాగించాలి కదా. రెడ్ బుల్ తాగిస్తావా? నా దగ్గర షాంపెన్ కూడా ఉంది బాబు. ఇవన్నీ తాగించడం నువ్వు మా బావకి ఏమవుతావు? మా ఇద్దరిది టెలిపతి బంధం బాబు. అక్కడ ఆయన దగ్గితే నాకు ఇక్కడ వినపడిపోతుంది, ఇక్కడ నేను తుమ్మితే అక్కడ ఆయన ముక్కు కారుతుంది. ఏదో సార్ తుమ్మా కారుతుంది కన్ఫర్మ్ లే. బావా ఏదో నీ అవ్వారమేలే, మాట్లాడు. ఏందమ్మా నీ గొడవ? గొడవ అంటారేంటండి? అక్కడ మీ గుండుకు బాగోపోతే ఇక్కడ నా ఆరాటం ఆగుద్దా చెప్పండి? సరే ఇప్పుడు బాగానే ఉంది, ఉంటా. ఎక్కడ నా హృదయంలోనా? ఏందమ్మా ఇదే?
ఇదేదో తేడాగా ఉంది నీ వ్యవహారమా. తేడా కాదు, మన ఇద్దరి మధ్యలో ఉన్నదే. ఎందుకు నాకు ఇంతవరకు ఏ మగాడు నచ్చలేదు తెలుసా? అయినా మీరు నాకు ఎందుకు నచ్చారు? నేను పడుకుంటే నా కళ్ళల్లోకి వచ్చి నన్ను నిద్రపాటు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి. ఏమమ్మా, నా ఏజ్ ఏందో తెలుసా నీకు? పెళ్లిడికి వచ్చిన పెద్ద కూతురుంది, ఉంటే హై స్కూల్ చదువుతున్న చిన్న కూతురు, చెమిటి తల్లి, గయ్యాలి పెళ్ళాం, అయినా పర్లేదు. ఏజ్ బారు, ఇంజిన్ వీకు, ఇన్ని ఉండయ్యమ్మా. వాటన్నిటితో పాటు మెత్తన మనసు కూడా ఉంది కదా, అది ఇవ్వండి, పిసుక్కుంటూ కూర్చుంటా. ఓసి నీ అమ్మ కడుపు మాట. ఇదిగో నువ్వు ఇట్ట వినేటట్లేవు గానీ ఓ పని చెయ్యి, మీ ఆయన చేత ఫోన్ చేయించు. ఆయన వేస్తంటే అప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను రెడీ. పెట్టే ఫోను. సోదప్పడు అని సోదప్పడు. అమ్మా కూసేయ్, ఏందా చూపు? మీరేం మాట్లాడకండి, నాకంతా తెలిసిపోయింది. ఇన్నాళ్ళు భయం భయం డ్రామాలాడింది మీ మీద జాలి పడేట్టు చేసుకుని ఇంకో దాన్ని ఎవరైనా తెచ్చుకుంటే నేను ఓకే అంటాననే కదా. అదేవతో ఫోన్ చేస్తే నన్నేం చేయమంటావే? ఆహా, మీరేం చేయకుండానే అంత మత్తు వలగబోస్తుందా? నాకు చెప్పకండి. అక్క, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అగ్గిపెట్టి మీద పుల్ల పడితేనే మంట గుర్తెట్టుకో. బాబోయ్, నువ్వు బామర్దివా పక్క నుండి పుల్లలు పెట్టి పుండా కోరివురా? మా తమ్ముడిని అంటారేంటండి? మీ మీద నాకు ముందు నుంచే డౌట్ ఉంది. ఆ రోజు దాని ఫోన్ రాగానే నేను ఇష్టపడి యూట్యూబ్ లో చూసి చేసిన బెల్లం దోశ తినకుండానే అప్పుడు అని వెళ్ళిపోయారు. ఓసే నీకు దండం పెడతానే. నా హార్స్ పవర్ ఏంటో, దాని కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇంకో ఆడదాంతో లింక్ ఉంటుందా చెప్పు? అసలే నా చావు ఎలా వస్తుందన్న భయంతో నేనుంటే. ఆ భయం తగ్గించుకోవడానికే కదా ఈ రిలాక్సేషన్ కాల్స్. అవునరా, అది ఎవరితో తగులుకుని మాట్లాడుతుంటే దాన్ని కట్ చేయడానికే కదా నీ మొగుడుతో మాట్లాడించమని చెప్పి మేము ముందు మాట్లాడిందే. అంటే వాడెవడో ఫోన్ చేసి నా పిల్లలతో కులిస్తే పర్లేదంటే కులికేస్తా. నోరు మీద ముందా పనికి మాలోడని. ఎవడన్నా నా పిల్లాన్ని ప్రేమించండి, ప్రేమను భోగించండి, అప్పడాలు ఎంచుకుంటా అని చెబుతారంట. నీలాంటి పనికి మాలోడు తప్పితే. ఇదిగో ఆయమ్మే ఫోన్ చేస్తుంది, మీ ముందు ఆయన చేస్తాను. హలో గోపి, నా ప్రేమ కళ్ళాపి. ఏమో, నా పేరు గోపి కాదు, గోపాలం. అలాగే చిలిపి కృష్ణ. గోపాలకృష్ణ పోయి వాయించు ఫ్లూటు. ఇదిగో చిలిపి కృష్ణ లేదో చిన్న కృష్ణ లేదో, ముందు మీ ఆయనకి ఈ ఫోను. హలో గోపి సార్, బాగున్నారండి? ఏమయ్యా, గోపి సార్ లేదు కాదు, గుడ్డు సార్ లేదయ్యా. ముందు నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఇక్కడ మా కాపురాలు కూలిపోయేటట్టుండే. కాపురాలంట ఎన్నున్నాయేమో వదిలితే స్కూల్ పెట్టేలా ఉన్నాడు. నువ్వు ఆపరా. ఆ కాపురాల విలువ మాకు తెలుసు కాబట్టే మేమిద్దరం ఇలా ఓపెన్ అయ్యాం. ఏంది ఓపెన్ అయ్యేది? నేను మగాడిగా పనికిరానని మా ఫస్ట్ నైట్ రోజే తెలిసిందనమాట. ఆ రోజు నుంచి దీన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నానని బాధ నాలో రోజు ఉంటుంది. అందుకే దానికి నచ్చిన మగాడు దొరికినప్పుడు చూసి దగ్గర నేనే చేయిద్దామని. అక్క, పాలు పండ్లు పుట్టతేనే అదేందా కుంకుమ పువ్వు బిడ్డ ఎర్రగా పుట్టాలి కదా, బాదం పళ్ళు అంత బలంగా ఉంటది. ఇండైట్ గా వచ్చాక ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చేపిస్తున్నావు కదా నువ్వు. గోపాల గారు మీరు ఓకే అంటే ఈ నైటే పెట్టేసుకో. ఇంతానికి చండాలంగా ఉందా? అదేమో గేట్లు ఎత్తుకుని వచ్చేస్తుంది, నువ్వేమో ఏకంగా గోళ్ల బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తావు. యాక్చువల్లీ అలా కాదు గోపి సార్. గోపి సార్ లేదు గడి గుడి సార్ లేదో, ఇట్లాంటి అవరాలు నా దగ్గర కుదరవు. పెట్టే ఫోను. ఏంటి సార్ సార్ అంటే మరీ రెచ్చిపోతున్నారు? మర్యాదగా నా అర్థాన్ని అర్థం చేసుకుని దాంతో అరకాపురమైనా చేయండి. అట్లీస్ట్ హాఫ్ డే పైపైన. లేకపోతే ఏంటి? ఏం చేస్తా? ఏం చేస్తానా, తాడులతో కట్టేసి దాంతో మిమ్మల్ని రేప్ చేస్తా. మీ గుండె మీద దాని జడలతో దబా 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 దబా. ఓ, నీకు ఈ స్టైల్ ఇష్టమా బావా? ఎరోటిక్ స్టైల్. అక్క, ఇలాంటి గుండోలకు నెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇడు జానీ సిన్స్ ఫాలో అయ్యాడు. మధ్యలో ఆడేం చేశాడు నిన్ను? వాడు ఎవడో తెలుసు నీకు. రోజు పూజ చేయగలి అదే పని ఇడికి. వదలు మాకక్క. గోపాల గారు ఏంటి మీకు ఓకేనా? పెట్టేరా ఫోను. ఎప్ప సోదోడని. భగవంతుడా, ఏంటంటే నీకు బుద్ధులు? లక్ష్మి బంగారం, నీ సెల్ల దాసేస్తే మిత్తిక్క కుదురుద్ది. లక్ష్మి నా బంగారం ఆగవే, ఇంత మాట ఇంకో. ఆయన నువ్వు నా చేత మరి ఓవర్గా డైవర్ట్ చేయించేసావేమో. ఆయనకున్న భయానికి ఆ మాత్రం డోసు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇసుకలారు ఎప్పుడు ఇవ్వటం జరగాలి. ఈ సంతు నువ్వేంట్రా? నీకు తెలుసా ఇప్పుడు ఏం జరిగిందో? అంతా తెలుసు, నేనే చేయించాను లింగబాబు వాళ్ళ అక్కతో. అవునా? అదేంటబ్బా, ఆవిడికి మా నాన్న అంటే అంత క్రష్, వాళ్ళ అంత కూడా మాట్లాడించింది. మాకేం ఇబ్బంది లేదు, మీరు లవ్ చేసుకుంటే అన్నాడు. ఆ దెబ్బకి చూడాలి మా నాన్న మొహంలో రంగులు మారిపోయాయి. అమ్మకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక గిలగిలలాడిపోయి ఆవిడ వెనకాలే పరిగెత్తాడు. బంగారం బంగారం అని భయాన్ని వదిలేసి మా అమ్మని బుచ్చగించడం మొదలు పెట్టాడు. పోన్లే, మా ఇంట్లో ఇంకో ఎమోషన్ చూసా నీ వల్ల. థ్యాంక్స్ అంతు. థ్యాంక్స్ ఏనా? 3 రోజుల్లో
పుస్తకంలోనే భుజాలు భుజాలు రాసుకునే దాకా వచ్చారంటే ఈ పునాది ఇక్కడిది కాదు. అది ప్రేమించినోడు, కంపెనీలో క్యారేజ్ షేర్ చేసుకున్న కొలీగ్ గాడు, గోపాలం గాడితో ఫోన్లో గొడవపడిన గొట్టంగాడు, ఆ సంతుగాడే నా డౌట్. నువ్వు వెళ్ళి కన్ఫర్మ్ చేయి. గోపాలం గాడి గుండెల్లో గరీబ్ బ్రదర్ కాదు, గోదావరిలో గౌతములు పరిగెత్తించేస్తాను. ఈ టైంలో ఫోన్ ఎవడు బావా? పైన పడుకుందాం ఉంటేనేమో దోమలు దుబ్బేస్తున్నాయి, ఇక్కడేమో ఈడు. రే అంకుల్ రా. హలో అంకుల్. హలో బాబు, పడుకున్నావా? పడుకున్నావాడిని లేపి పడుకున్నావా అని అడుగుతాడేంట్రా ఈ గుండు. అంకుల్ చెప్పండి అంకుల్, ఎందుకు ఫోన్ చేశారు? ఏం లేదయ్యా, ఏదో గుండెల్లో దడ యాంగ్జైటీగా ఉండి ఊపిరాడడం లేదు. నాకేం కాదు కదా అంకుల్. మీరు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉండండి, పడుకోండి అంకుల్ ఫస్ట్. ఇప్పుడు పడుకుని తెల్లారి లేకపోతే ఏమండే మేము వచ్చి లేపుతామండి. ఒకవేళ మీ ఆత్మ మిమ్మల్ని వదిలిపోతే దాన్ని చొక్కా పట్టుకుని లాక్కొచ్చి మరి మీ శరీరానికి వేసి కుట్టుపాటు దొప్పుతాం. నాకు ధైర్యం చెప్పడం కోసం మీరు ఈ మాటలు చెప్తున్నారని నాకు తెలుసు, కానీ నాకు చావొస్తే మీరేం చేయగలరు? అది వస్తేనే కదా తెలిసేది మేము కాపాడగలమో లేదో మా టాలెంట్ ఏంటో. అంటే నాకేం కాదంటారు, ధైర్యంగా ఉండమంటారు, అంతేనా? 1000%. మీరు వెళ్ళి పడుకోండి, మళ్ళీ నాకు ఏమన్నా అయిపోద్దేమో అని ఓ పొల్లెట్టుకి వెళ్ళికేయండి. లాగులు వేసుకుని ఉన్నాం, డైరెక్ట్ దిగిపోతుంది ఇక్కడ. సారీ అయ్యా, మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు. అంకుల్ మీరు చెరగొడుతుంది మా నిద్ర కాదు, మీ నిద్ర, మీ ఆరోగ్యం, మీ మనసు, మీ మైండ్. పోనీ మీకు అక్కడ నిద్ర పట్టకపోతే ఇక్కడికి రండి. బాబు ఏమండే ఆడేదో మాట వరుస కంటే దిండు తుప్పటి పట్టుకుని వచ్చేట్రా. ఏంటి అంకుల్ చిన్నపిల్లలాగా మీరు మాకు చెప్పాల్సింది పోయి మీరే భయపడితే ఎలాగా? అవుననుకో, కోటేశ్వరలాగా నేను హఠాత్తుగా చచ్చిపోయాననుకో, మా అమ్మాయి పెళ్లి చేసేది ఎలాగా అని అది తలుచుకుంటేనే గుండె 120 స్పీడ్లో కొట్టుకుంటుందయ్యా. పైగా మనసులో ఆ భయం రాగానే గోపాలం ఏంటిది? ఆ కుర్రాడితో చెబితే అరుస్తాడా తీరుస్తాడా? నువ్వు నాలాగే అమ్మాయి పెళ్లి చేయకుండా కన్నుమోస్తావు. ఓ క్లారిటీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఈ నస? ఇలా అని భయపెట్టేస్తున్నాడయ్యా. ఎవరండి? కోటేశ్వరరావు. వచ్చారా? అదిగో అక్కడే ఉన్నాడుగా. ఏమండే కోటి గారు, మిమ్మల్ని అడుగుతున్నారు, ఓసారి పలకరించండి. ఇప్పుడు ఆ పలకరింపులు అవన్నీ ఎందులేండి. కోటేశ్వరరావు గారు పోయినప్పటి నుంచి కాలనీలో పడుకోవాలంటేనే బట్టలు షేక్ అయిపోతున్నాయి. ఆగరా అంకుల్, మీకు చెప్తాను వింటారా? చెప్పు. ఏ కోటేశ్వరరావు లేడు, ఏ కోటేశ్వరమ్మ లేదు. మీరు నమ్ముకున్న ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ హెల్త్ కి ఏ ఆపద రాదు, మీ జాతకంలో ఫుల్ ఆయుష్ ఉంది. మీరు చాలా హ్యాపీగా మీ కూతురికి పెళ్లి చేసి మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళని తెచ్చుకుంటారు. నా 6th సెన్స్ ప్రకారం మీ కూతురు పెళ్లి చేసుకున్నాడు రేపే ఒక మీడియేటర్ ద్వారా ఫోటో పంపించి మీ వాకిట్లో ఉంటాడు. ఇది నమ్మండి. ఏంటోనయ్యా, నీ మాటలు వింటుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. గాలి గుట్టిన చూపులా ఉబ్బిపోతుందయ్యా నా ఒళ్ళంతా. అసలు నీలాంటోడి నా అల్లుడిగా వస్తే సూపర్. మీరు అదే మాట మీద ఉండండి, మీరు అనుకుని జరిగిపోద్ది. ఇప్పుడు మీరు అర్జెంట్ గా వెళ్ళి ఎవరి దగ్గర పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇంకెక్కడా? మా అమ్మ పక్కనే. చిన్నప్పుడు భయం వేస్తుందమ్మా అంటే నన్ను పక్కన పడుకోబెట్టుకుని గుండె మీద జోకుట్టేది, వెంటనే నిద్రపోయేవాడిని. మరి ఇంకేంటి సొల్యూషన్ దొరికిందిగా? అయితే కోటేశ్వరరావు కొట్టించుకోండి. అమ్మా అమ్మా. అంత స్లోగా అడుగుతున్నాడేంట్రా? ఆవిడ సౌండ్ ఇంజనీర్ కదా. అమ్మా ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే. నిద్ర పట్టలేదా? రా నాయనా రా పడుకో. అంత క్లియర్ గా ఎలా కనబడిందిరా బాబు? అమ్మ కొడుకు బాధ అర్థం అవడానికి అవయవాలతో పని లేదురా, అదొక ఇన్బిల్ట్ మెకానిజం. మన పెయిన్కి ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి. చూడు, ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు.